ఫ్రెండ్స్, ఎంతో ఆరోగ్యకరమైన వేప పువ్వు చారు చెప్తున్నాను ఇప్పుడు మీకు. ఇది చాలా ఈజీ. కొంచెం మీరు తినే పులుపు తగ్గట్టు కొంచెం చింతపండు రసం చేసి పెట్టుకుని అందులో ఉప్పు పసుపు వేసాను. తర్వాత ఇవి కావాల్సిన చిన్న బెల్లం ముక్క, కొంచెం వేప పువ్వు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, అంతే. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెడుతున్నాను. పెట్టాక ఇందులో బెల్లం ముక్క వేస్తున్నాను. ఇప్పుడు ఇది కొంచెం దీన్ని ఇలా మరిగించాలి, కొంచెం మరిగిద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు చారు మరిగింది కదా. ఇప్పుడు కొంచెం పోపు పెట్టుకుని నేను కొంచెం నెయ్యి పెడుతున్నాను. నెయ్యి పోపు చేసుకుంటే బాగుంటుంది. దీనికి కొంచెం ఆవాలు, మిరపకాయ వేసేస్తాను. దీనికి ఇంకా ఇంగు వేసి ఈ వేపు కరివేపాకు వేస్తాను. వేపు వేసాక చారు ఇంకా మరగకూడదు. ఇది ఒక్కసారి వేసి అలా పోపులో కలిపేయడం అంతే, మళ్ళీ మాడిపోకూడదు. పూర్వం గరిటెలు పెట్టి గరిటెలు ముంచేవారు కదా, అలా వేడి దాంట్లో చారులో ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను. మారిన మార్పు ఏదో చూపించాలి కదండి. కొంచెం ఇలా పెట్టి మళ్ళీ కట్టి ఒకసారి వేడి దాంట్లో వేసి ఆ నెయ్యి జిడ్డంతా పోయే వరకు చక్కగా అలా అలా వేసి ఇలా పెట్టి మూత పెట్టేయటం. చూడండి, వేప చారు రెడీ. చూసారా, ఇది కడుపులో ఉండే వర్మ్స్ని పోగొడుతుంది. రోజు ఒక రకం రుచి కావాలనుకునే వాళ్ళకి ఒకరోజు బెస్ట్ రుచి అవుతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ మంచిది.